మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ట్రై చేయి నాన్న. ఏమిటి అన్యాయం? లేవరా కళ్యాణ్, లే నెమ్మదిగా. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? మనుషులా పశువులు రా? వదలండి రా. కానీ మమ్మల్ని ఇలా మృగాలుగా మార్చింది ఎవరు? నువ్వు, నీ కొడుకు, నీ కోడలు. మీ ముగ్గురు మాకు ఎదురు తిరిగి దుర్గని ఇంటికి తీసుకొచ్చి ఇంత డ్రామా ఆడి మమ్మల్ని వెధవల్ని చేశారు. ఏ మీరు చేసింది దుర్మార్గం కాదా? మీరు చేయాలనుకున్నది అన్యాయం కాదా? మా జీవితాల్లోకి మీరు వచ్చారా? మీ జీవితాల్లోకి మేము వచ్చామా? మామ్, ఊరుకుంటుంటే ఇది ఇలాగే మాట్లాడుతుంది. మనం మాట్లాడాల్సిన భాషలో మాట్లాడితే అప్పుడు వీళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏయ్ రుద్ర, నీకు అసలు బుద్ధుందా? మీ అమ్మా నాన్నలకే బుద్ధి లేదు, ఇక నీకు బుద్ధి ఉందనుకోవడం నా పిచ్చితనవే. డాడ్, ఏంటి చూస్తున్నావు? ముసలోడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. వీడికి 4 తగిలిస్తే అప్పుడు ముసలోడు నోరు మూస్తాడు. తగిలించడం అంటే రీజన్ లేకుండా ఎలా బేబీ? మహేంద్ర, ఆ పేపర్స్ పట్టుకురా. ఎస్, కరెక్ట్ విశాలాక్షి. మనం ఇక లేట్ చేయకూడదు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించేసిందిరా ఆ జానకిలో ఉన్న దుర్గా. ఇదంతా నీ పేరు మీదకి రావడం వల్లే మీరింతలా రెచ్చిపోతున్నారు. అందుకే నువ్విప్పుడు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఈ మొత్తం ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా సంతకం పెట్టు. పెట్టరా? అరే కళ్యాణ్, వద్దురా, వద్దు, సంతకం పెట్టకరా. వదులు, వదులు, సంతకం పెట్టు. చెయ్యి వదులు, వదులు, నీకే చెప్పండి. వదులు, వదులు కళ్యాణ్, సంతకం పెట్టకు. పెట్ట కళ్యాణ్, వదులు, నువ్వు చెయ్యి వదులు. ఏయ్ సంతకం పెట్టదు నాన్న. పెట్టు. వదులు, చెయ్యి వదులు. మహేంద్ర, మహేంద్ర, వీడు మంచిగా చెప్తే వినడు కదా. ఇదిగో దీంతో 4 తగిలిస్తే అప్పుడు దారిలోకి వస్తాడు. వద్దురా, వద్దురా, పెట్టవరా? వద్దు, వద్దురా, వద్దు, వద్దురా. స్వాతి ముత్యం, వద్దు. ఈ రోజు మిమ్మల్ని బతకనిచ్చేది లేదురా. అది మమ్మల్ని చాలా ఘోరంగా అవమానించింది. ఇన్ని రోజులు ఈ కొరడాతో ఎన్ని దెబ్బలు తిన్నా కలగని బాధ ఈ రోజు ఆఫీస్లో ఆ దుర్గ చేసిన పని వల్ల కలిగింది. ఇంకా భరించేది లేదు. సంతకం పెడతావా లేదా? పెట్టదురా మహేంద్ర. వీడిలా పెట్టడు విశాలాక్షి. సంతకం పెట్టు. సంతకం పెట్టమని చెప్పు. పెట్టు. కళ్యాణ్ రామా, వద్దురా, సంతకం పెట్టద్దు. వీళ్ళు నిన్ను ఎంత కొట్టినా సరే నువ్వు సంతకం పెట్టద్దురా. వీడు కొట్టిన దెబ్బలకి జానకి వచ్చాక వడ్డీతో సహా వీడికి ఇస్తుందిరా. నువ్వు మాత్రం పెట్టద్దు. ఏంటి, వడ్డీతో సహా ఇస్తుందా? నేనిస్తాను రా నీకు. కొట్టద్దు.
మాటలతో చెప్పా మారలేదు. కొరడాతో కొట్టి చెప్పాను మారలేదు. ఉద్యోగంలోంచి తీసేశాను అయినా మారలేదు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు. మీరు రిపీట్ చేస్తే నేను సైలెంట్ అవ్వను. మీ తోలు తీస్తాను. కొడితే తిరిగి కొట్టలేని వాళ్ళ మీద చెయ్యెత్తడం మగతనం అనుకుంటున్నావా? నీకు చేతనైతే నన్ను కొట్టు చూస్తాను. రారా కొట్టు కొట్టురా. దుర్గా దుర్గా ఆగు. దుర్గా ప్లీజ్. దుర్గా కొట్టదు. ఎరా పెద్ద కొడతావా చెప్పు. అమ్మా కొట్టులు అమ్మ పొరపడైంది. సౌందర్య వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ తీసుకురాపో. వెళ్ళు. దుర్గా కొట్టొద్దు. దుర్గా ప్లీజ్ కొట్టొద్దు. దుర్గా దుర్గా ప్లీజ్ కొట్టొద్దు. దుర్గా ప్లీజ్ దుర్గా దుర్గా కొట్టొద్దు. కొట్టొద్దు. మీవి ఒక బతుకులేనా? పక్కవాడి కష్టాన్ని లాక్కుని బతకడం కూడా ఒక బతికేనా? అక్కడ వందల వేల మంది జీవితాలు నాశనం చేయాలని చూసింది గాక కన్న తండ్రి అనే కనికరం కూడా చూపించకుండా ఆయన్ని కొరడతో కొడతారా? అయినా అసలు మీలాంటి వాళ్ళ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. వెళ్ళండి పండిక్కడి నుంచి. మా కంటికి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పండి బయటికి. మళ్ళీ ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు. పండి. ఈ టైంలో కాల్ చేస్తుంది ఎవరు రా నాయనా? హాయ్ ఫ్రెండ్. అవునా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. ఓ కానీ మేమిక్కడ ఉండట్లేదు. దుర్గా మమ్మల్ని మా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడతావా? ఇవనా? ఓకే ఓకే మాట్లాడతారంట. నీకే కాల్. ఎవరు మాట్లాడితే ఎవరో తెలిసిపోతుంది. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా నేను విన్ను. ఫోన్ తీసుకోవట్లేదు ఫ్రెండు. ఓకే ఓకే యాక్సెప్ట్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. నీకెవరు సపోర్ట్ చేసినా నేను విన్ను. నేను చెప్పినా వినవా డార్లింగ్? ఎవరా నువ్వు?